ఉనికి అస్తిత్వాల గురించి ప్రపంచమే ఒక చిన్న గ్రామంగా మారిపోతున్న ఈ సందర్భంలో మీరు ఇంకా ఉనికి అస్తిత్వాల గురించి మాట్లాడడం ఏమిటి? తెలంగాణ అనేది ప్రత్యేక రాష్ట్రంగా ఎందుకు కావాలని కోరుకున్నాము అంటే ఇక్కడి భాష వేరు, ఇక్కడి సంస్కృతి వేరు, ఇక్కడ ఆచార వ్యవహారాలు వేరు. సినిమాలలో కూడా అది వస్తూ ఉన్నది. ఇష్టం ఉంటే కట్టుకోండి, ఇష్టం ఉంటే తినండి, అభ్యంతరం అయితే ఊరుకోండి. దానికోసమే ఇంత ఆరాటం ఎందుకు, ఇంత ఆవేదన ఎందుకు? ఒక ఐకాన్గా, ఒక హీరోలుగా, సినిమా హీరోలుగా, ఒక స్పోర్ట్స్ హీరోలుగా నిలబెట్టిందో వాళ్ళు ఒక థమ్స్అప్ దాగమని థమ్స్అప్ తాగితే ఉరిమే ఉత్సాహం, లేదా ఇంకొకటి తాగితే ఇంకోటి ఎత్తది అని ఎవరు చెప్తున్నారు? ఫెయిర్ అండ్ లవ్లీ అనేది క్రీమ్ నేనే నా 50 ఏళ్ళ నుంచి వాడినా, మరి నా చర్మం ఎక్కడ మారలే. మీరన్న ఉనికి అస్తిత్వం గురించి స్టాలిన్ అన్నారు. అదే మాకు నష్టం జరిగితే కనుక మా పాత డిఎంకేను చూస్తారని వారు అన్నారు. ఈ కాంటెంపరీ పాలిటిక్స్లో దిస్ ఈజ్ నో మోర్ ఏ టాపిక్. లోక్సభ స్థానాల విషయంలో అంటే పునర్విభజన విషయంలో కూడా దాని తప్పట్టడం ఏముంది? తెలంగాణ రాజకీయాలని వశపరచుకోవడానికి, తమ ఆధీనంలో ఆధిపత్యంలో ఉంచుకోవడానికి ఇక్కడి సీట్ల మీద ప్రభావం చూపిస్తూ ఉన్నారు. ఆ కుట్రలో భాగంగానే ఇవాళ పార్లమెంటు స్థానాల యొక్క డీలిమిటేషన్ అనేది ఒక ఆయుధంగా వాడుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వాళ్ళు తెలియదు, ఆ మాత్రం వాళ్ళు తెలంగాణ కిషన్ రెడ్డి కానీ, లక్ష్మణ్ కానీ, ఇంకో బండి సంజయ్ కానీ ఎన్నడైనా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన ప్రమాదాలు గురించి ఆలోచించిన వాళ్ళ వీళ్ళు. దీని వెనుక ఒక దీర్ఘకాలికమైనటువంటి కుట్ర ఉన్నది అనేది అనుమానించవలసి వస్తుంది. ఏం దీర్ఘకాలికం? ఎవరి మీద కుట్ర? వాళ్ళకేం పని చేయనికి? పదే పదే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని, హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేస్తారు అని ఈ చర్చలు ఎందుకు వస్తున్నాయి? ప్రయోజనం ఇక్కడి రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి కుట్రలో ఇది భాగంగా అనిపిస్తూ ఉన్నది. నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం దాటింది. ఈ సందర్భంలో తెలంగాణ అస్తిత్వం గురించి, దాని ఉనికి గురించి బలంగా ఒక వాయిస్ వినబడుతూ ఉన్నది. ఇంతకు ముందే తెలంగాణ చరిత్ర పైన, తెలంగాణ ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులపైన పరిశోధన చేస్తున్న వి ప్రకాష్ గారితో ఒక ఇంటర్వ్యూ అయింది. ఇప్పుడు పిట్టల రవీందర్ గారు ఈ అస్తిత్వం గురించి మాట్లాడుతున్న వారిలో పిట్టల రవీందర్ గారు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో జేఏసీ కోఆర్డినేటర్గా ఉన్నారు. ఇవాళ వారు అస్తిత్వ వేదికలో కోఆర్డినేటర్గానే ఉన్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి. ఇప్పుడు ఇవాళ కన్వీనర్గా ఉన్నారు వారు. ఈ తెలంగాణ అస్తిత్వము, ఉనికి, వీటి గురించి ఇవాళ మాట్లాడవలసిన అనివార్యత ఏమిటి? వీటి గురించే మాట్లాడదాం మనం. వారు మన దగ్గర ఉన్నారు. రవీంద్ర గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్. ఇప్పుడు ఉనికి అస్తిత్వాల గురించి ప్రపంచమే ఒక చిన్న గ్రామంగా మారిపోతున్న ఈ సందర్భంలో, మనమంతా ఒకటని ప్రజలు భావిస్తున్న సందర్భంలో మీరు ఇంకా ఉనికి అస్తిత్వాల గురించి మాట్లాడడం ఏమిటి? అసలు ఉనికి అస్తిత్వం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశము, వాస్తవంగా విస్మరణకు గురైనటువంటి అంశం ఇంతకాలంగా. ఎందుకంటే ఒక ప్రాంతం యొక్క ప్రత్యేకత, ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. తెలంగాణ అనేది ప్రత్యేక రాష్ట్రంగా ఎందుకు కావాలని కోరుకున్నాము అంటే ఇక్కడ అనేక రకాల అంశాల మీద ఒక ప్రత్యేకమైన అస్తిత్వం ఉంది, ప్రత్యేకమైన ఉనికి ఉంది. ఇక్కడి భాష వేరు, ఇక్కడి సంస్కృతి వేరు, ఇక్కడ ఆచార వ్యవహారాలు వేరు, ఇక్కడి సామాజిక స్థితిగతులు వేరు, భౌగోళిక నైసర్గిక స్వరూపం వేరు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఉనికి, ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రత్యేకతలు కాపాడుకునే క్రమంలోనే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అనేది మన ముందుకు వచ్చింది. ఆ ప్రత్యేకతలు కాపాడుకోవాలనేటువంటి సోయి ఎందుకు వచ్చింది మనకు అంటే, మన ప్రత్యేకతల మీద ఇతర ప్రాంతాలకు చెందిన అస్తిత్వాలు ఆధిపత్యం చేస్తున్నాయి అనేటువంటి ఒక బాధతో, ఒక దుగ్ధతో, ఒక అభ్యంతరంతో మనం మన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి, మన ప్రాంతాన్ని నిలబెట్టుకోవాలి. మన ప్రాంతాన్ని మనము నిలబెట్టుకుంటేనే మన అస్తిత్వాలు, మన ప్రత్యేకతలు, మన ఉనికి, మన అన్ని రకాల అస్తిత్వాలు నిలబడతాయి అనేటువంటి సోయికి తెలంగాణ సమాజం అనేక సంవత్సరాల అనుభవాల తర్వాత వచ్చింది. కాబట్టే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేది తలెత్తడానికి అవకాశం ఏర్పడింది. మీకు అంతగానో ఉన్న ఇవాళ అభ్యంతరం ఏమిటి? అనేక రకాలుగా తెలంగాణ అస్తిత్వాలకు సంబంధించి, అంటే తెలంగాణకు సంబంధించిన ఈ మాత్రమే ప్రత్యేకంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు తెలంగాణ సంస్కృతి, తెలంగాణకు సంబంధించిన జాతీయాలు, తెలంగాణకు సంబంధించిన భాష, తెలంగాణకు సంబంధించిన చరిత్ర, ఇవన్నీ కూడా కనుమరుగయ్యేటువంటి దుస్థితి వస్తున్నది. ఎందుకు అంటే ఇతర ప్రాంతాల వాళ్ళు ఎవరైతే ఒకే భాష, ఒకే తత్వం అనేటువంటి పేరు మీద వచ్చిన వాళ్ళు
వాళ్ళ యొక్క ఆధిపత్య భావజాలాన్ని ఇక్కడి అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, ఇక్కడి ఉనికి ప్రత్యేకతలను దెబ్బతీసే విధంగా రుదుతున్న క్రమంలోనే తెలంగాణ అస్తిత్వం అనేది ప్రత్యేక అస్తిత్వము, మా ఉనికి ప్రత్యేకమైంది అనేటువంటి సోయిని తీసుకురావడానికి ఇక్కడి పౌర సమాజం కృషి చేసింది. అవును, తెలంగాణ వచ్చింది, అయిపోయింది కదా, ఇప్పుడే ఉంది మళ్ళీ. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అస్తిత్వాలు ఈ 60 ఏళ్ళ పరాయి పాలనలో ఆధిపత్య భావజాల రుద్దడం వల్ల ఏవైతే దెబ్బతిన్నాయో ఇక్కడి ప్రత్యేకతలు, ఇక్కడి భాష, ఇక్కడి సంస్కృతి ఏదైతే అణిచివేయబడ్డదో, బుద్ధిపూర్వకంగా అణిచివేయబడ్డదో, బుద్ధిపూర్వకంగా విస్మరణకు గురైందో వాటిని మళ్ళొక్కసారి పునరుద్ధరించుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయంతో, ఒక సోయితో ఇవాళ అస్తిత్వాన్ని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి అస్తిత్వం అనేది కేవలం ఒక రాజకీయంగానో, ఒక సామాజికంగానో, ఒక ఆర్థికంగానో కాదు, అనేక రకాలుగా భాషాపరంగా, సంస్కృతి పరంగా, అదేవిధంగా ఆధ్యాత్మికంగా అనేక రకాలుగా తెలంగాణ అస్తిత్వం అనేది, తెలంగాణ రూపురేఖలు అనేవి చాలా భిన్నమైనవి. మిగతా ప్రపంచంతో పోలిస్తే, మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక నైసర్గిక స్వరూపాలను బట్టి ఇక్కడి ఆహార అలవాట్లు, ఇక్కడి భాష, ఇక్కడి సంస్కృతి, ఇక్కడి సాంప్రదాయాలు నెలకొని ఉన్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఇవాళ ఉన్నది కాబట్టి అస్తిత్వాల గురించి మనం మాట్లాడదలుచుకున్నాం. కానీ ఇక్కడ మీరు పలానా విధంగా జీవించండి అని కానీ, పలానా ఆహారమే తీసుకోండి అని కానీ, ఉదాహరణకు మనకు ఉత్తరాదికి సంబంధించిన చాలా భోజనశాలలు వెలిసినాయి ఇక్కడ. వారి కట్టు బొట్టు కూడా ఇక్కడికి వస్తున్నది, సినిమాలలో కూడా అది వస్తూ ఉన్నది. ఇష్టం ఉంటే కట్టుకోండి, ఇష్టం ఉంటే తినండి, అభ్యంతరం అయితే ఊరుకోండి, ఎవరు బలంతో పెట్టట్లేదు కదా, దానికోసమే ఇంత ఆరాటం ఎందుకు, ఇంత ఆవేదన ఎందుకు? ఇవాళ మనము టీవీలలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, కాల్గేట్ టూత్ బ్రష్ లేదా టూత్ పేస్ట్ లేదా ఒక షాంపూ లేదా ఒక సబ్బు. సమాజంలో ఐకానిక్గా ఎవరైతే నిలబడరో, ఎవరినైతే వ్యాపార సంస్కృతి పెంచి పోషించి వాళ్ళను ఒక ఐకాన్గా, ఒక హీరోలుగా, సినిమా హీరోలుగా, ఒక స్పోర్ట్స్ హీరోలుగా నిలబెట్టిందో వాళ్ళ యొక్క స్వభావం వల్ల, వాళ్ళ యొక్క ఆధిపత్యం వల్ల, వాళ్ళ ప్రభావంలోకి ఆ వస్తువు వచ్చి నిలబడతా ఉన్నది. వాళ్ళు ఒక థమ్సప్ తాగమని థమ్సప్ తాగితే ఉరిమే ఉత్సాహం, లేదా ఇంకొకటి తాగితే ఇంకోటి వస్తుంది అని ఎవరు చెప్తున్నారు? ఎవరినైతే ఈ వ్యాపార సంస్కృతి ఈ సమాజానికి ఉన్నతంగా నిలబెట్టిందో, వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం నిలబెట్టిందో వాళ్ళు చెప్పడం వల్ల ఆ ప్రభావాలకు లోనై సాధారణ ప్రజలు ఆ వస్తువు వినియోగం మాయలోకి జారిపోతూ ఉన్నారు. కాబట్టి మీరు ఇష్టం ఉంటే తినండి, ఇష్టం లేకపోతే వాడకండి అనేటువంటి ఏదైతే వాదన ఉందో అది పక్కా అది వ్యాపార ధోరణిలో మాట్లాడే ముచ్చట్లు. కాబట్టి నువ్వు ఇష్టం ఉంటే తీసుకోండి, ఇష్టం లేకపోతే తీపండి అంటే అందుబాటులోకి తేవడము, దానిలో ఉన్నటువంటి లక్షణాలని 10 అంతలు 100 అంతలు 100 రెట్లు ఎక్కువ చేసి చెప్పడము, అతిశయోక్తులు చెప్పడము, దాన్ని పలానా వాళ్ళు వాడుతున్నారు కాబట్టి నువ్వు కూడా వాడితే నువ్వు గట్టినే అవుతావు. ఉదాహరణ సింపుల్ ఎగ్జాంపుల్, ఫెయిర్ అండ్ లవ్లీ అనేది క్రీమ్ నేనే 50 ఏళ్ళ నుంచి వాడినా, మరి నా చర్మం ఎక్కడ మారలే. చర్మం ఎట్లా మారుతుంది అనే దానికి సాంకేతికంగా, సైంటిఫిక్గా కొన్ని అవి ఉంటాయి, లక్షణాలు ఉంటాయి, కొన్ని స్వభావాలు ఉంటాయి. కాబట్టి నీ క్రీమ్ వాడితే మారుతుంది, తెల్లగా అవుతారు అని వారం రోజులలో అది చూపిస్తారు. ఎవరు చూపిస్తారు? తెల్లతోలు ఉన్న వాళ్ళు చూపిస్తారు, చర్మం తెల్లగా ఉన్నవాళ్ళు, ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళు చూపిస్తారు. చూపించినప్పుడు నల్లగా ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో ఆత్మన్యూనతకు లోను కావడం, అంటే చర్మం నల్లగా ఉండడం అనేది స్వాభావికంగా, భౌగోళికంగా ఉన్న పరిస్థితుల వల్ల ఏర్పడింది అనేటువంటి ధ్యాస లేకపోవడం వల్ల, ఆ సోయి లేకపోవడం వల్ల, లేదా ఆ జ్ఞానానికి వాళ్ళని దూరం చేయడం వల్ల, ఆ సోయికి దూరం చేయడం వల్ల, వాళ్ళు ఈ భ్రమలలో మునిగిపోవడం వల్ల తెల్లగా ఉండడం అనేది సంస్కృతి, తెల్లగా ఉండడం అనేది ఒక నాగరికత, అంటే సుపీరియారిటీ అనే ఒక భావన కలిగించడం వల్లనే మనం ఫెయిర్ అండ్ లవ్లీ వాడాలనేటువంటి సోయికి వచ్చినాం. ఇదంతా ప్రభావం కాదా? కాబట్టి ఏదైతే మాట్లాడుతున్నారో మీకు ఇష్టం ఉంటే వాడండి, ఇష్టం లేకపోతే వదిలేయచ్చు కదా అనేటువంటి కపతాటు ధోరణి అవుతుందో అది పక్కా వ్యాపార సంబంధాలకు సంబంధించిన పరిభాష. కానీ ఇక్కడ అంటే మీరు అనేది ఒకానొక భావజాలంతో ఇతరులను మానసికంగా బానిసలుగా మార్చుకొని తాము పెత్తనం చెలాయించడం 100% వాళ్ళ వ్యాపార ధోరణిలోకి, వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడానికి, వ్యాపారాన్ని పెంచుకోవడానికి మాత్రమే చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలలో ఇది ఒక భాగం. నేను ఉదాహరణకు తాజా ఉదాహరణ మాట్లాడదాం. మనం
లోక్సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాల విషయంలో దక్షిణాదికి నష్టమని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. 100%. ఆయన మాట్లాడినప్పుడు అది కూడా దాని కిందకి వస్తుంది అనుకోవచ్చా? 100% వస్తుంది కదా. తప్పకుండా. దానికి సపరేట్ వేదిక ఎందుకు? ఆయనే మాట్లాడుతున్నారు కదా. ఏం మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడుతున్న ప్రాతిపదిక ఏంటిది? మీరేం మాట్లాడుతున్నారు? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఏం మాట్లాడినాడు తెలితే అది మంచిదా కాదా చెప్పొచ్చు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? హైబ్రిడ్ పద్ధతి ప్రకారంగా చేయాలని అంటున్నాడు. ఏందా హైబ్రిడ్ పద్ధతి సాంకేతిక ఉన్నదా? దానికి సైంటిఫిక్ రీజనింగ్ ఉందా? దాన్ని ఆయన అందరికీ నచ్చజెప్పాలి కదా. నువ్వు ఏదైతే భావజాలాన్ని చెప్పదలుచుకున్నావో, నీ ప్రాతిపదిక ఏంటిదో నువ్వు అందరికీ నచ్చజెప్పి అందరి ఆమోదం తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి నేను చెప్పింది నడవాలా. నేను అధికారంలో ఉన్నా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి ఇదే ఫైనలు. నేను ప్రధానమంత్రిగా ఉన్నా కాబట్టి, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి, కేంద్రంలో ఉన్నాం కాబట్టి, చేసే అధికారం మాకున్నది కాబట్టి మేము చేసేదే ఫైనలు అని వాళ్ళు చెప్పడం కానీ, 50% ఫార్ములా కానీ, హైబ్రిడ్ ఫార్ములా కానీ ఇది సాంకేతికంగా లేదా శాస్త్రీయంగా నిరూపితమైనయా? శాస్త్రీయంగా ఏం అధ్యయనాలు జరిగినాయి? ప్రజల నుంచి ఏమైనా ప్రజలకు చెప్పి ఇంకో దీనివల్ల ఇది జరుగుతుంది, ఇది లాభం జరుగుతుంది ప్రజలకు అనే ప్రజల నుంచి తీసుకొని సూచనలు తీసుకొని ఏమైనా చేసినరా? ప్రజాబాహుల్యంలో దీన్ని ఏమైనా చర్చకు పెట్టినరా ఇప్పటిదాకా? కాబట్టి ఏది చేసినా కూడా ఏ బహుళజాతి సంస్థల యొక్క ఆధిపత్యం కొనసాగడానికి, బహుళజాతి సంస్థల వ్యాపారాలు విస్తరించడానికి ఉద్దేశించి మాత్రమే చేస్తున్నారు. కాబట్టి మాలాంటి వాళ్ళు దాన్ని అభ్యంతరం పెడుతున్నాము. ఇది అస్తిత్వాలకు దెబ్బతీస్తుంది అనేది మేము చెప్పదలుచుకున్నాము. కానీ ఇక్కడ లోక్సభ అంటే నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్, ఈ అంశాలు రెండు తెలంగాణ అస్తిత్వ వేదిక ఎట్లా చూస్తున్నది? కొంత వివరంగా చెప్పండి. తప్పనిసరిగా ఈ రెండు అంశాలలో ఈ రెండు కూడా రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన అంశాలు. ఒకటి ఆల్రెడీ మహిళలకు సంబంధించినటువంటి ఆల్రెడీ బిల్లు, రిజర్వేషన్ బిల్ అనేది ఇప్పటికే అయిపోయి ఉన్నది. అది అమలు చేయడానికి 2026ను వాళ్ళు ఒక యాడ్ స్టిక్గా గిట్రాయిగా పెట్టుకున్నారు. దాన్ని ఇవాళ ఎందుకు చేస్తున్నారు? ఇవాళ జనాభా లెక్కలు చేయకుండా, జనాభా లెక్కలు 2021లో చేయాల్సిన జనాభా లెక్కల్ని 26 దాకా కూడా ఇంతవరకు ఎందుకు మొదలుపెట్టలేదు? ఎందుకు చేయలేదు? జనాభా లెక్కల తర్వాత కదా చేయాల్సింది. మీకు జనాభా లెక్కలు వచ్చిన తర్వాత కదా డీలిమిటేషన్ కానీ, ఇవాళ జనాభా ప్రాతిపదికంగా డీలిమిటేషన్ చేస్తున్నప్పుడు జనాభా లెక్కలు ఇవి ఏ జనాభా లెక్కలు తీసుకుంటారు? గతంలో 2011లో జరిగిన జనాభా లెక్కలు తీసుకుంటారా? 2026లో జనాభా, 2004లో జరిగిన అనధికారిక జనాభా లెక్కలు తీసుకుంటున్నారా? 26లో చేసినాక తీసుకుంటారా? ఒక క్లారిటీ అనేది ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అయితే ప్రతిపాదిస్తున్నాయో డీలిమిటేషన్ని కానీ, మహిళా రిజర్వేషన్ల అమలు కానీ, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు రేపు పాస్ అయిన తర్వాత లేదా అమలు ప్రారంభమైన తర్వాత ఏ జనాభా లెక్కల ఆధారంగా విభజిస్తారు ఈ నియోజకవర్గాలని? మహిళా రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తారు? 33% ఏ జనాభా లెక్కల ఆధారంగా చేస్తారు? కాబట్టి ఇదంతా కూడా ఒక మాయాజాలంగా కనిపిస్తూ ఉన్నది, ఈ అనుమానాలకు రేకెత్తిస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని తప్పకుండా మేమంటున్నది ఏమిటంటే, జనాభా లెక్కలు అయిన తర్వాతనే 2026లో 21లో చేయాల్సిన జనాభా లెక్కలు 2026లో సరే ఇప్పుడు చేద్దామనుకుంటున్నారు. అది చేసిన తర్వాత ఇన్ని రోజులు 30 ఏళ్ళ నుంచి మీ చట్టసభలనే ఎవరు ఆపలేదు, దీన్ని ఎవరు ధర్నాలు చేయలే మహిళా రిజర్వేషన్ వద్దని. ఇప్పటికీ అందరూ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీతో సహా అందరూ మేము కట్టుబడి ఉన్నాం అంటున్నారు. ఏం కట్టుబడి ఉన్నారో అర్థమైతే లేదు. కాబట్టి జనాభా లెక్కలు చేసిన తర్వాత ఈ రెండింటినీ కూడా డీలిమిటేషన్ కానీ, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ కొత్తగా 2026లో తీసుకునేటువంటి జనాభా లెక్కల ఆధారంగా చేస్తే ఇది శాస్త్రీయంగా ఉంటుందని మేము అభిప్రాయపడుతున్నాం. ఒకవేళ వారు అంటున్న మాట ఏమిటంటే, నియోజకవర్గాల పునర్విభజనతో ఉత్తరాది పెత్తనం దక్షిణాది పైన పెరుగుతుంది అని అంటున్నారు. ఇక్కడ బహుశా మీరన్న ఉనికి అత్యుత్తమం గురించి స్టాలిన్ అన్నారు. అదే మాకు నష్టం జరిగితే కనుక మా పాత డిఎంకే అని చూస్తారని వారు అన్నారు. మీరేమో రాజకీయంగా లేరు కానీ స్వతంత్ర సంస్థ ఉన్నారు, మీరు అంటున్నారు. అంటే ఇప్పుడు ఉత్తరాది ఎక్కువ సీట్లు లేవా? ఇలా కొత్త ఏమైనా ఎక్కువ అవుతున్నాయా? 100% ఇది మొదటి నుంచి కొనసాగుతున్నటువంటి ఆధిపత్య భావజాలం. ఉత్తరాది ఆధిపత్యం అనేది ఇవాళ ఒక్కనాడు కాదు, ఇవాళ నుంచి కాదు, మొదటి నుంచి కూడా కొనసాగుతున్నది. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయడానికి, ఇంకా దాన్ని స్థిరీకరించుకోవడానికి ఈ డీలిమిటేషన్ని వాడుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం వాడుకుంటున్నదని అర్థమవుతూ ఉన్నది. ఒక ప్రాతిపదిక అనేది లేకుండా, ఒక సాంకేతికమైన శాస్త్రీయమైన ప్రాతిపదిక అనేది మీరు నిర్మాణం చేయకుండా ఒక సంస్కరణ తీసుకురావడం అనేది, లేదా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పనికి పూనుకున్నప్పుడు తప్పనిసరిగా దానికి శాస్త్రీయమైనటువంటి దృక్పథం అనేది ఒకటి మీరు ప్రకటించాలి ప్రజల ముందు. అది ప్రకటించకుండా ఊరికేనే మేము ఇవాళ చర్చ జరుగుతున్నది పార్లమెంట్లో, ఇవాళకి కూడా ఒక ప్రాతిపదిక అనేది మనకు స్పష్టంగా ప్రజల ముందుకు రాలేదు, ప్రజల ముందు చర్చకు రాలేదు. ఇది మంచిదా చెడ్డదా, ఏం చేయబోతున్నారు, ఇంత
ఆధిపత్యము ప్రదర్శించడం అనేది ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఇట్లా చేయడం అనేది ప్రజా వ్యతిరేకమైన చర్యలు రాజ్యాంగబద్ధమైనది కాదు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనవి, ప్రజాస్వామ్య వ్యతిరేకమైనవి. కాబట్టే మేము దాన్ని ఏమంటున్నామంటే మీరు జనాభా లెక్కల ముందు తీయండి, ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది ఈ జనాభా లెక్కల ప్రకారంగా. రెండవది దక్షిణాది ప్రాంతాలు భయాలలో ఉన్నాయి, దక్షిణాది రాష్ట్రాలు చాలా భయాలు వ్యక్తం చేస్తున్నాయి. వాటి జవాబు చెప్పండి, వాటిని అడ్రస్ చేయండి, వాటికి మీ సంజాయిషి ఇవ్వండి. ఎందుకు ఏ కారణాల వల్ల దక్షిణాది రాష్ట్రాల మీద ఉత్తరాది ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నది? రాజకీయ ఆధిపత్యం మొదటి నుంచి కూడా ఉత్తరాది నుంచి కూడా ప్రధానమంత్రులు ఉన్నారు, లేదా రాష్ట్రపతులు కూడా అయినరు ఇక్కడ నుంచి. అయినా సరే ఇవాళ ఆధిపత్య భావజాలం అనేది దక్షిణాది రాష్ట్రాల మీద ఉత్తరాది ఆధిపత్యం అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి మీ ఉదాహరణకు తెలంగాణ అస్తిత్వ వేదిక కోణంలో చూసుకున్నప్పుడు ఎక్కడ చూసిన మీరు ఆధిపత్యాన్ని? అన్ని రకాలుగా మనకు ఆధిపత్యం కనబడుతూ ఉన్నది, అన్ని రకాలుగా. ఇవాళ మన సంస్కృతికి సంబంధించి కానీ ఇవాళ ఏ రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్వభావాలు ఆ రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి. వాటిని గౌరవించాల్సిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా మనకందరికీ ఉన్నది. కాబట్టి కేంద్రం ఒక నిర్ణయం చేసేటప్పుడు అన్ని రాష్ట్రాలను, వాళ్ళ యొక్క భౌగోళిక పరిస్థితులను, వాళ్ళ యొక్క సామాజిక స్థితిగతులను, ఆర్థిక అంశాలను, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క స్థాయిని అన్నిటిని పరిగణలోకి తీసుకొని చేయాలి తప్ప కేంద్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని చేయడం వల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి. ఇవాళ ఇది డీలిమిటేషన్ కూడా అందులో భాగమే. అందుకే మనం దక్షిణాది రాష్ట్రాలు భయం వ్యక్తం చేస్తున్నది ఎందుకు అని అంటే ఇవాళ ఉత్తరాది నుంచి వస్తున్నటువంటి ఈ ఆధిపత్యం ఏదైతే అమలు చేస్తూ ఉన్నారో, ఉదాహరణకు సంస్కృతికి సంబంధించి ఇలా మనకు జాతీయతావాదం అని ఇంకోటని మాట్లాడుతున్నది. ఇదంతా కూడా రుద్దడమే కదా. దక్షిణాది ప్రాంతాలకి ఉన్నటువంటి అనేక సంస్కృతి కానీ, సాహిత్య పరంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ చాలా భిన్నమైన స్వభావాలు ఉన్నాయి ఇక్కడ. వీటిని కాపాడాలి కదా, వీటిని గౌరవించాలి కదా. ఉదాహరణకు మనము ఇక్కడి ఉత్తరాది ప్రాంతాలలో, దక్షిణ ప్రాంతాలలో, దక్షిణాది రాష్ట్రాలలో మనకు ద్రవిడ సంస్కృతి అనేది చాలా ఎక్కువగా ఉన్నది. అదే ఇవాళ మనం ఆధ్యాత్మికంగా మనం ఇలా ఉత్తరాది ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆర్యుల సంస్కృతిని, మను సంస్కృతిని ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో మను సంస్కృతి అంటే మనిషి కంటే దేవుడే చాలా గొప్పవాడు, మనిషి నిమిత్రమాత్రుడు, పునర్జన్మ ఉంటుంది, ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. అది ఒక సెపరేట్ సబ్జెక్ట్ అది. కానీ ఆ భావజాలాన్ని అంటే ఏదైతే మూఢనమ్మకాలను మనం అంటున్నామో, దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న ప్రజలు ఏదైతే మూఢనమ్మకాలుగా భావిస్తూ ఉన్నారో, ఇక్కడి అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి మూఢనమ్మాల కింద భావిస్తూ ఉన్నారో, వాటిని రుద్దడం అనేది అది అస్తిత్వాన్ని దెబ్బతీయడమే కదా. కానీ ఒక మాట, ఉత్తరాది ప్రజలు దేవుణ్ణి మొక్కుతారు, దక్షిణాది ప్రజలు దేవుణ్ణి మొక్కుతారు. మన కొమరవెల్లి మల్లన్న మన మొక్కే దేవుడు 100%. మహబూబ్నగర్ పోతే కురుమూర్తి జాతర, ఇక్కడ పోతే సమ్మక్క సారక్క, ఒక్కొక్క ప్రాంతంలో భద్రాచల శ్రీరాములవారు, యాదగిరి గుట్ట, ఇట్లా చాలా ఉన్నాయి. అక్కడి ప్రజల దేవుణ్ణే ఇక్కడి ప్రజల దేవుణ్ణే భిన్నంగా మొక్కవచ్చు. అంటే వారి భిన్న ఏమంటారు పూజా విధానాలు ఉండవచ్చునేమో, కానీ మొక్కేది దేవుడు ఒక్కటే కదా అన్నప్పుడు ప్రజల భావనంతా ఆలోచనంతా ఒకటే కదా. ఎందుకు మీరు భిన్నంగా చూస్తున్నారు? ఎడారిలో ఉన్న వారి వస్త్రాధారణ వేరే ఉంటుంది, తమిళనాడులో ఉన్న వారి వస్త్రాధారణ వేరే ఉంటుంది. డెఫినెట్గా అర్థం చేసుకోరు. ఆ భిన్నత్వాన్ని మనం గౌరవిస్తాం, ఆ భిన్నత్వాన్ని ఆమోదిస్తాము. కానీ ఆచరించమనేటువంటి బలవంతపు ప్రయోగాలని మాత్రం తప్పకుండా తిరస్కరిస్తాము, తప్పకుండా వ్యతిరేకిస్తాము. ఒకటి ఏమిటి అని అంటే తెలంగాణలో ఉండేటువంటి దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతాలలో ఇక్కడి ఆచార వ్యవహారాలు పుట్టడానికి ఇక్కడి భౌగోళిక నైసర్గిక స్వరూపాలు ప్రభావం ఉన్నది. ఇక్కడ తెలంగాణకు సంబంధించి, పర్టికులర్ తెలంగాణకు సంబంధించి 2 నదులు చాలా ముఖ్యమైనవి, గోదావరి, కృష్ణా నదులు. ఈ 2 నదులు కూడా చాలా లోయలుగా ప్రవహిస్తూ ఉంటాయి, కింది భూమికి లోతట్టు ప్రాంతాలుగా ప్రవహిస్తూ ఉంటాయి. మనం ఎత్తులో ఉన్నాం, భూభాగం అంతా కూడా ఎత్తులో ఉన్నది. కాబట్టి మనం వ్యవసాయం, తిండి గింజలు పండించుకోవాలంటే, ఆహారం పండించుకోవాలంటే, వ్యవసాయం చేసుకోవాలంటే మనం ఎత్తిపోసుకోవడం తప్ప నీళ్లు సహజంగా పారేటువంటి తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రాకు ఉన్నటువంటి సౌకర్యాలు తెలంగాణకు లేవు. తెలంగాణలో నీళ్ళ ద్వారా వ్యవసాయం చేయాలంటే నీళ్లు భూమి లోపలి భాగం నుంచి, అడుగు నుంచి తెచ్చుకొని ఎత్తిపోసుకొని బావుల ద్వారానో, చెరువుల ద్వారానో, లేదా ఎత్తిపోతల ద్వారానో తీసుకొచ్చుకొని వ్యవసాయం చేసుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి ఇక్కడ గట్టి నేలలు గట్టిగా ఉంటాయి సహజంగానే, ప్రకృతికంగా.
కాబట్టి ఆ గట్టి నేలలను సాగు చేయడానికి ఇక్కడ శరీరాలు కొన్ని వేల సంవత్సరాల పరిణామ క్రమంలో ఇక్కడి శరీరాల ఆకృతి కూడా బలంగా ఉంటుంది. మిగతా ప్రాంతాల కంటే, ఉత్తరాది ప్రాంతాల కంటే దక్షిణాది ప్రాంతాలలో ఉన్న ప్రజల యొక్క శరీర దారుఢ్యం చాలా బలంగా ఉంటుంది. అందుకే కలర్లో కూడా తేడాలు ఉంటాయి. అందువల్ల ఇక్కడ బలమైనటువంటి ఆహారం కావాలి కాబట్టి ఇక్కడ పండించే పంటలు కూడా మెట్ట పంటలే ఉంటాయి. సో ఆ మెట్ట పంటల మీద ఆధారపడే జనాలు వాళ్ళ యొక్క ఆహార అలవాట్లు, ఆ ఆహార అలవాట్లకు అనుకూలంగానే వాళ్ళ యొక్క దైవత్వము లేదా ఆధ్యాత్మిక చింతన అనేది వాటి మీద ఆధారపడి ఆ ప్రభావాలతోనే ఉంటుంది. ఇవాళ మనము కట్టమైసమ్మ, నీళ్ళ మీద ఆధారపడి కట్టమైసమ్మ అనుకుంటాము. ప్రతి పనికి ఒక దేవుణ్ణి మనం ఆరాధిస్తాం మహిళా రూపంలో. దానికి ఒక రూపం లేదు, దానికి ఒక రూపము, అలంకరణ, దైవాలయము ఇట్లాంటి ఆర్భాటాలు లేవు. తెలంగాణలో దేవుళ్ళకి ఎక్కడ కూడా ఆర్భాటాలు లేవు. కానీ ఇవాళ ఏమైంది, ఏదైతే ఈ మను సంస్కృతి, మను వైదిక సంస్కృతి ఏదైతే ఉత్తరాది ప్రాంతం నుంచి దక్షిణాది ప్రాంతానికి వృద్ధపడ్డదో, వచ్చిందో, దండయాత్రగా వచ్చిందో, దాని ప్రభావం వల్ల ఇవాళ ఎల్లమ్మ గుడి వచ్చింది, మైసమ్మ గుడి వచ్చింది, పోచమ్మ గుడి వచ్చింది, పెద్దమ్మ గుడి వచ్చింది. ఆ గుడి రావడమే కాదు, ఆ గుడిలోకి మంత్రాలు వచ్చినాయి, ఆ గుడిలోకి అయ్యగారులు వచ్చారు. సంస్కృతి మొత్తం కూడా మనుస్మృతి ఆధారంగానే మనువైదిక ఆచారాలతోని తెలంగాణ మీద దండయాత్ర చేసి ఇలా కొత్తగా చేసి అంటే ఇది ఒక సంవత్సరంలో జరిగింది కాదు, ఇది ఒక పరిణామక్రమం. ఇది ఒక పరిణామక్రమం, ఎప్పటి నుంచో కాదు, వేల సంవత్సరాల క్రితం ఏం లేదు. ఇక్కడ జైనం ఉంది, ఇక్కడ బౌద్ధం ఉంది, ఇక్కడ వీరశైవం ఉంది, పురాశైవం ఉంది. తెలంగాణలో ఇన్ని రకాల అస్తిత్వాలు, ఆధ్యాత్మిక అస్తిత్వాలు తెలంగాణలో విరాజిల్లినాయి. అదే దక్షిణాది ఉత్తరాది ప్రాంతాలలో ఎక్కడ ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి అక్కడ కేవలం ఆర్య సంస్కృతి తప్ప ఇంకా వేరే సంస్కృతి ఏం లేదు. మనకు ఇక్కడ ఆసఫ్ జాహీలు వచ్చిర్రు, నిజాం పరిపాలన జరిగింది. గిన్ని రకాల ఆటుపోట్లను తట్టుకొని ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా నిలబడినటువంటి ఒక అద్భుతమైన ప్రాంతం తెలంగాణ ప్రాంతం. కానీ ఇవాళ ఆ ప్రభావాల నుంచి, ఈ ఉత్తరాది ప్రభావాల నుంచి, అక్కడి సాంస్కృతిక ప్రభావం నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉన్నది. ఆ సంస్కృతి మనది కాదు. మరి దీన్ని మాట్లాడాల్సినప్పుడు మీరు లోక్సభ స్థానాల విషయంలో, అంటే పునర్విభజన విషయంలో కూడా దాని తప్పట్టడం ఏముంది? తప్పకుండా దానికి ఇంక్లైన్ అయి ఉన్నది. ఎందుకంటే రాజ్య అంతిమంగా ఇవాళ ఒక పాలసీని తయారు చేయాలంటే రాజ్యాధికారమే ముఖ్యమైనది. రాజ్యాధికారం అంటే ఏంటిది? స్థానాలు, పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ స్థానాలు, లేకపోతే అసెంబ్లీలు. కాబట్టి రాజ్యాంగం ప్రకారంగా ఏ పాలసీ నిర్ణయించాలన్నా ఈ స్థానాలు అనేది చాలా ముఖ్యం. ఇవాళ దక్షిణాది ప్రాంతాలలో ఉత్తరాదికి సంబంధించినటువంటి సాంస్కృతిక దాడులు జరుగుతున్నాయి. దాన్ని అరికట్టాలంటే ఒక మంచి బలమైనటువంటి నాయకత్వం, రాజకీయ నాయకత్వం తెలంగాణలో ఉండాలి. కానీ వాళ్ళు తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని, తెలంగాణ రాజకీయాలనేది వశపరచుకోవడానికి, తమ ఆధీనంలో, ఆధిపత్యంలో ఉంచుకోవడానికి ఇక్కడి సీట్ల మీద ప్రభావం చూపిస్తూ ఉన్నారు. సీట్లను బేస్ చేసుకొని, సంఖ్యాబలాన్ని బేస్ చేసుకొని ఆడడానికి, ఇక్కడి తోలుబొమ్మలాగా ఇక్కడి ప్రాంతాలను ఆడించడానికి, ఇక్కడ రాజకీయాలను ఆడించడానికి, రాజకీయ ఆధిపత్యాన్ని తనను నిలబెట్టుకోవడానికి, చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో కుట్రలో భాగంగానే ఇవాళ పార్లమెంటు స్థానాల యొక్క డీలిమిటేషన్ అనేది ఒక ఆయుధంగా వాడుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వాళ్ళకి తెలియదు. ఆ మాత్రం వాళ్ళు తెలంగాణ కిషన్ రెడ్డి కానీ, లక్ష్మణ్ కానీ, ఇంకో బండి సంజయ్ కానీ, ఇంకెవరైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఎన్నడైనా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన ప్రమాదాలు గురించి ఆలోచించిన వీళ్ళు? వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వాళ్ళు ఆచరిస్తున్నటువంటి సిద్ధాంతాలు ఏంటిది, ఆచరిస్తున్నటువంటి పద్ధతులు ఏమిటి? కాబట్టి వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడుతున్నది ఏమిటి? తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నది ఏంటి? కేంద్ర మంత్రి మాట్లాడిన దానికి ఓహో అని జబ్బలు జరగడం, చప్పట్లు కొట్టడం తప్ప వీళ్ళు పార్లమెంట్లో తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వాన్ని గురించి కానీ, ఇక్కడ సమస్యల గురించి కానీ, ఇక్కడ అవసరాల గురించి కానీ మాట్లాడిన రోజున మనం చూస్తున్నామా? ఒక్క పాలసీ అయినా తెలంగాణ నుంచి 8 మంది సభ్యులు ఇవాళ నిలబడితే తెలంగాణలో పార్లమెంటు స్థానాల సంఖ్య మాకు పెరగాలంటే ఇక్కడ ఆదాయం ఎక్కువ ఉంది, మేము ఎక్కువ ఆదాయాన్ని ఇస్తున్నాము, దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని ఇస్తున్నాము, కాబట్టి మాకు కొంత పెంచాలి, ఇక్కడ ఒక ప్రత్యేకంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రము రాజకీయంగా బలపడాలి అనేటువంటి అస్తిత్వం వీళ్ళ దగ్గర ఉన్నదా? కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు దీని వెనుక ఒక దీర్ఘకాలికమైనటువంటి కుట్ర ఉన్నది అనేది అనుమానించవలసి వస్తుంది. ఏం దీర్ఘకాలికం? ఎవరి మీద కుట్ర? వాళ్ళకి ఏం పని చేయనికి? తప్పనిసరిగా దీని మీద కుట్ర ఉన్నది అని అర్థమవుతున్నది. ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలలో ప్రయత్నాలు చేసి
ఇక్కడ రాజకీయ ఆధిపత్యాన్ని చేజిక్కించుకోవడానికి చేసిన విఫల ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్నాయి. కాబట్టి ఇంకో రకంగా ఇండైరెక్ట్గా లేదా అంతర్లీనంగా ఇక్కడ ఆధిపత్యాన్ని సంపాదించడానికి ప్రయత్నం జరుగుతున్నది. మనకి ఇప్పుడు దాదాపుగా రాజకీయంగా మనకు చర్చ జరుగుతున్నది. పదే పదే హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని, హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేస్తారు అని ఈ చర్చలు ఎందుకు వస్తున్నాయి ఇవాళ మీడియా? ప్రయోజనం దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుందంటే ఇక్కడ అస్తిత్వాన్ని దెబ్బతీయడము, ఇక్కడ రాజకీయ ప్రజాస్వామిక వ్యవస్థలని దెబ్బతీస్తే వాళ్ళ యొక్క ఆధిపత్యము, వాళ్ళ యొక్క రాజ్యాధికారంలో వాళ్ళకి ఇది సులభం అవుతుంది, ఒక ఆయుధంగా మారుతుంది అనే ఉద్దేశంతోనే ఇక్కడి రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి కుట్రలో ఇది భాగంగా అనిపిస్తూ ఉన్నది. ఇదొక అంశం అనుకుందాం. మీరు అంటే ఇట్లా అడిగితేనేమో ఉత్తరాది అంటున్నారు కదా, మరి కులగణనకు సంబంధించిన రిపోర్ట్ వచ్చింది. అవును, కులగణన రిపోర్ట్లో ఏ కులం వారు ఎంతమంది కూడా ఉన్నారు. మరి ఆ విషయంలో అత్యుత్త వేదిక ఏమంటుంది? మరి తప్పనిసరిగా ఇవాళ కులగణన గత ప్రభుత్వం కూడా సమగ్ర కుటుంబ సర్వే అని ఆ ప్రభుత్వం చేసి ఆ నివేదికని ఇంతవరకు బయటపెట్టలేదు. కానీ ఈ ప్రభుత్వం సాహసంగా ఒక ఏ కారణం వల్ల ఏ ప్రయోజనం కోసం చేసినా కూడా ఇలా కులాల వారి జనాభా గణన అనేది దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక జనాభా గణనగా ఇవాళ ధైర్యంగా సాహసంగా ఉంది బయటపట్టింది. దానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇవాళ ఉన్న ప్రభుత్వాన్ని ఈ సాహసం చేసినందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. కానీ ఎట్ ది సేమ్ టైం ఏ అంశాలని మీరు బహిర్గతం చేసినరో ఆ అంశాల ఆధారంగా అందులోని కీలక అంశాలని మీరు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారా అనే విషయాన్ని ఈ ప్రజలకు హామీ ఇవ్వండి. ఈ జనాభా గణన ద్వారా ఇలా అనేక అంశాలు బయటకు వచ్చినాయి. ప్రధానంగా వచ్చింది ఈ రాష్ట్రంలో భూ సంస్కరణలు జరగలేదు అనేది మీరు చెప్పినటువంటి నివేదికలోనే కనబడతా ఉన్నది. ఎందుకు జరగలేదు అని అంటే ఇవాళ అగ్రవర్ణాల దగ్గర ఇవాళ 56.33% బీసీల జనాభా ఉంటే వాళ్ళ దగ్గర 18% భూమి కూడా లేదు. మీరు 15.79% అగ్రవర్ణాలు ఏదైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో 7 కులాలు 6 కులాలు ఆ కులాల దగ్గర 60% భూములు ఉన్నాయి. కాబట్టి భూ సంస్కరణలు జరగలేదు. ఇంకా ఈ కులాల అంతరాలు పెరిగినాయి. దీని ఆధారంగా సామాజిక అంతరాలు పెరిగినాయి. ఆదాయాల విషయాలు చూసినా కూడా అదే మీరు ఇచ్చిన లెక్కలే. ఆదాయాలకు సంబంధించి కూడా ఇవాళ బీసీల యొక్క ఆదాయాలకు అంటే సామాజిక అంతరాలు కూడా చూస్తే మనకు ఆదాయాలకు సంబంధించి కూడా ఇవాళ ఈ రాష్ట్రం యొక్క సగటు ఆదాయము 4,59,600 రూపాయలు సగటు ఆదాయం అని చెప్పి ఈ ప్రభుత్వం లెక్కలు తీసింది 2025-26 లెక్కల ప్రకారంగా. కానీ ఇవాళ బీసీలలో ఉన్న సగటు ఆదాయము 1,50,000 కంటే తక్కువ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వము 2025-26లో చెప్పిన లెక్కల ప్రకారంగా, అసెంబ్లీలో చెప్పిన లెక్కల ప్రకారంగానే ఇవాళ తలసరి ఆదాయము 4,85,690 రూపాయలు ఉన్నది మొత్తం తలసరి ఆదాయం. కానీ ఇవాళ జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీల తలసరి ఆదాయము 1,50,000 కంటే తక్కువ ఉన్నది. జాతీయ సగటు ఆదాయము 2,15,000 అని ప్రభుత్వం 2023-24లో లెక్కలు చెప్పింది కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో మొత్తం భారతదేశంలో. అంటే భారతదేశం సగటు కంటే తెలంగాణ సగటు కంటే అనేక రెట్లు తక్కువ ఉన్నది. జాతీయ సగటు కంటే కూడా ఇక్కడ తక్కువ ఉంది. 1,50,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళే ఉన్నారు. ఈ 60% జనాభా ఏదైతే బీసీ జనాభా ఉందో, 80% జనాభా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జనాభా ఉందో వాళ్ళందరూ కూడా 1,50,000 కంటే తక్కువనే ఉన్నారు. కానీ ఏదైతే 15% జనాభా ఉన్నటువంటి కులాల వార్షిక ఆదాయాలు 5 లక్షల కంటే పైనే ఉన్నాయి. కాబట్టి ఈ సామాజిక అంతరాలు కూడా మీరు ఇచ్చిన లెక్కలలో బయటకు వచ్చినాయి. అంటే మరి గత ప్రభుత్వం అమలు చేసిన స్కీముల వల్ల ఎవరికి ఒక ప్రయోజనం అయింది? తప్పనిసరిగా గత ప్రభుత్వం లెక్కలు కూడా అది కూడా ఇందులో వీళ్ళు ఈ సామాజిక జనాభా గణనలో సిలో వాళ్ళు కూడా అది కూడా లెక్కలు తీసినప్పుడు 30% సంక్షేమ నిధులు ఈ సగటు కంటే ఎక్కువ ఉన్న వర్గాలకే అందినాయి అనేది ఈ రిపోర్ట్లో చెప్తా ఉన్నది. అంటే మీ సంక్షేమ పథకాలు కూడా సాధారణ ప్రజలకు సాధారణ ప్రజల పేరు మీద, కామన్ పీపుల్ పేరు మీద, నిమ్న వర్గాల పేరు మీద లేదా బలహీన వర్గాల పేరు మీద మీరు అమలు చేస్తున్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల పేరు మీద, ఆ నిధులు కూడా తీసుకునే లబ్ధి పొందే వాళ్ళల్లో
సాధారణ ఆదాయం కంటే ఎక్కువ ఉన్న వర్గాలకే 30% అందుతున్నాయి అని చెప్పి 30% నిధులు వాళ్ళకే పోతున్నాయి అని చెప్పి మీ నివేదిక స్పష్టం చేసింది. దాన్ని కరెక్ట్ చేయడానికి మీరు ఏం చేయదలుచుకున్నారు? బీసీ సప్లాన్ అమలు చేయదలుచుకున్నారా? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్లలో కూడా చాలా అనేక అవకతవకలు జరుగుతున్నాయి, అనేక దారి మళ్లింపులు జరుగుతూ ఉన్నాయి, నిధుల మళ్లింపులు జరుగుతూ ఉన్నాయి, ల్యాబ్స్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సవరించడానికి అంటే ఒక మంచి జరిగింది ఏమిటి అంటే ఈ జనాభా సి వల్ల జరిగిన మంచి ఏమిటి అంటే అన్ని విషయాలు తేటతెల్లంగా ప్రపంచానికి తెలిసినాయి, సమాజానికి తెలిసినాయి. మరి దీన్ని ప్రభుత్వ ట్రాన్స్పరెన్సీ అనుకోవాలా, లేకపోతే కనుక ప్రజలకు ఎట్లా డిఫైన్? ఎప్పుడు ట్రాన్స్పరెన్సీ అనుకుంటాము అంటే ఈ లెక్కల ఆధారంగా మీరు ఇచ్చిన నివేదిక ఆధారంగా మీ పరిపాలనలో ఏమైనా సమూలమైన మార్పులు చేయగలుగుతున్నారా? ఇవాళ భూమి ఉంది, 60% భూమి 15.7% ఓసీల చేతులలో ఉన్నది. మరి అది లాక్కొని ఇంకెవరికైనా పంచుతారా? ల్యాండ్ సీలింగ్ అమలు చేస్తారా? ల్యాండ్ ఎన్ని ఎకరాలు తెలియదు కదా. ల్యాండ్ సీలింగ్ అమలు చేస్తారా? సీలింగ్ కంటే ఎక్కువ ఉంది వాళ్ళ చేతుల భూమి వల్ల. ఉన్నది, చాలా ఉన్నది. 2 ఎకరాల కంటే ఎక్కువనే ఉన్నది వీళ్ళ దగ్గర. 2 ఎకరాల కంటే అంటే బీసీల చేతులలో 2 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటే ఇవాళ మన భూ సంస్కరణ చట్టం ప్రకారం ఎంత ఉన్నది? దాన్ని మించి ఉన్నాయి. బినామీ నియమాల మీద ఎంత ఉన్నది? దాని మీద మీకు ఒక క్లారిటీ ఉండాలి, అధ్యయనం చేయాలి, దాని మీద క్లారిటీ ఉండాలి. మీరు ఒక విషయాన్ని బయట పెట్టినరు, ఏమని పెట్టబట్టినరు? 60% భూభాగము ఈ వ్యవసాయ యోగ్యమైన భూమి 15.7% కులాల చేతులలో ఉన్నది అన్నారు. దాన్ని సవరించడానికి 20% 17% మాత్రమే 80% జనాభా చేతులలోకి ఉన్నది అని అన్నారు. అది మీరు చెప్పిన లెక్కలే. దాన్ని సవరించడానికి మీరు ఏం చేయదలుచుకున్నారనే విషయం చెప్పాలి. రేపటి నుంచి ఆ డిమాండ్లు వస్తాయి తప్పకుండా. దాన్ని ఎట్లా సరిదిద్దుతారు మీరు అనేది చెప్పాలి. రెండవది, గత ప్రభుత్వం అమలు జరిగినటువంటి ఈ ఎకరానికి 5,000 చొప్పున ఇచ్చారు రైతు భరోసా. మీరు ఇస్తా అన్న రైతు భరోసా 60% రైతు భరోసా ఈ ఆధిపత్య వర్గాల చేతుల్లోకి పోయింది. గత ప్రభుత్వం ఏం చెప్పింది? 2 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకే చాలామంది పోయిందని లెక్కలు చూపించారు తప్ప ఆ 2 ఎకరాల భూమి ఎవరి చేతిలో ఉన్నదని చెప్పలేదు. 2 ఎకరాల కమతాలకు మాత్రమే ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు పోయింది, ఇంత శాతం 50% కంటే ఎక్కువ పోయిందని చెప్పినారు గత ప్రభుత్వం కూడా. అది కూడా తప్పులు లెక్కలే, దాన్ని కూడా మేము ఆక్షేపిస్తున్నాం తప్పకుండా. కాబట్టి ఇవన్నీ సవరించడానికి, ఒక సామాజిక అసమానతల్ని సవరించడానికి మీ ప్రభుత్వం రేపు తీసుకోబోయేటువంటి చర్యలు. మీరు ఈ ప్రభుత్వాన్ని మీరు విమర్శ చేస్తారా, లేకపోతే ప్రశంసించి సూచన చేస్తారా? ప్రశంసించుడు అనేది దేనికి అంటున్నామంటే ఈ సాహసోపేతమైన చర్య తీసుకున్న వరకు మీ వాళ్ళని తప్పనిసరిగా మీ చర్యల్ని మేము సమర్థిస్తూ ఉన్నాము. ఈ జనాభా లెక్కలు బయటపెట్టడం అనేది ఇది చాలా ఈ రాష్ట్రంలో సామాజిక అసమానతను తొలగించడానికి ఈ లెక్కలు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఉపయోగించుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాల మీద ఉన్నది. అయితే ప్రభుత్వ పరంగా దీన్ని సవరించడానికి ఏ లెక్కలనైతే మీరు బయటపెట్టినరో, ఏ ప్రయోజనం కోసమైతే మీరు బయటపెట్టినరో, మీ రాజకీయ ప్రయోజనాలు వదిలిపెట్టి సామాజిక ప్రయోజనాలకి ఈ లెక్కలని మీరు ఎట్లా వాడతారు అనేది క్లారిటీ ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. అది మేము సర్వత్రా ఎప్పటికీ డిమాండ్ చేస్తూ ఉంటాము. దానికోసం కొట్లాడుతూ ఉంటాము. కొట్లాడే శక్తులతో కలిసి పనిచేస్తాము. వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ని తెలంగాణ స్థితివేక ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది అన్ని పద్ధతులలో. అది మా కార్యాచరణగా ఉండబోతున్నది. ఓకే, అంటే ఎవరికి? గవర్నమెంట్కు దృష్టికి సెన్సిటైజ్ చేస్తాము. అదేవిధంగా దీనికోసం పనిచేసేటువంటి సామాజిక అసమానతల్ని రూపుమాపడం కోసం సమాజంలో పనిచేసే పౌర సంస్థలన్నిటికీ కూడా మేము వాళ్ళకు వెనుక నుంచి బ్యాక్గ్రౌండ్గా తప్పనిసరిగా వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తాం. ఇక్కడ మనం కులాల వారీగా తీసుకున్నప్పుడు ఒక విషయం, ఎవరెంతో వారికంతా అనే ఒక నినాదం వస్తున్న సందర్భంలో ప్రభుత్వం మీరు అన్నట్టుగా సాహసపూరితమైన నిర్ణయమే ప్రచురించడం అనేది. గతంలో మనం సకల జనుల సర్వే చేసిన తర్వాత బయటికి రాలేదు. అది 10 ఏళ్ళు అడిగినా ఎందుకు ఇవ్వలేదంటారు మరి అప్పట్లో? వాళ్ళు చెప్పాల్సింది ఆపిన వాళ్ళు చెప్పాలి, కానీ దాని యొక్క లెక్కల యొక్క సారాంశాన్ని మాత్రం వాళ్ళ పథకాల రూపకల్పనలో కానీ, వాళ్ళ రాజకీయ రూపకల్పనలో కానీ, కార్యాచరణలో కానీ తప్పకుండా వాడుకున్నారు అనేది అర్థమవుతా ఉన్నది. దాచిపెట్టాల్సిన అవసరం లేదు. దాచిపెట్టడానికి మీ ధ్యేయమైనప్పుడు చేయాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వం తలుచుకుంటే లెక్కలు రావడం పెద్ద సమస్య. దానికి సమగ్ర కుటుంబ సర్వే అని పెద్దగా దానికి హైప్ క్రియేట్ చేసి
ఒక బ్రహ్మాండంగా దాన్ని ఒక ప్రోగ్రాం లాగా చేయాల్సిన ప్రచారం చేయాల్సిన అవసరం అదే మనం లేకుండా బయటికి ఇవ్వలేదు కదా, అంత చేసి మీరు బయటికి ఇవ్వలేదు. ఏం చేసారు అంటే ఏం లేదు. ఆ ఫలితాలను ఏ విధంగా మీరు ఉపయోగించుకుంటారో ఇంకా అనుమానమే. సమాజానికి మాత్రం ఈ తెలంగాణ సమాజానికి మాత్రం ఉపయోగపడ్డది అనేటువంటి విశ్వాసం మాకైతే లేదు. అది ఒక మాట చాలా స్పష్టంగా ఇక్కడ మీరు జర్నలిస్ట్గా ఒక మాట చెప్పండి. వేదిక నుంచి ఒక అడుగు కొంచెం జరిగి, ఇది రాజకీయంగా రేవంత్ రెడ్డికి అనుకూలించే విషయమా, ప్రతికూల అంశమా ప్రచురితం అనేది? తప్పనిసరిగా ఈ ప్రతి చర్యకు ఒక రాజకీయ కోణం ప్రతి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. ఈ ప్రభుత్వానికి కూడా అది లేదని మనం చెప్పడానికి లేదు. తప్పనిసరిగా వాడుకుంటారు. కానీ ది సేమ్ టైం ఒక తేనెతుట్టెను కలిసినట్టుగా ఇవాళ మీరు ఈ అంశాన్ని బయటికి పెట్టినారు. ఇది మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ మీరు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో 2 ఏళ్ల నుంచి చేస్తున్నారో అందులో భాగంగా ఇది చేస్తున్నారా అనేది మీ కార్యాచరణ రేపటి నుంచి అర్థమవుతుంది. మాకు ఈ సమాజానికి అర్థమవుతుంది. డైవర్షన్ ఏముంది? తప్పకుండా. అంటే ఇప్పుడు ఈ కులాల వారీగా ఇవాళ జనాభా లెక్కలు ఇచ్చిర్రు. ఉదాహరణకు ముదిరాజు మేము ప్రాతినిధ్యం వహిస్తున్న ముదిరాజు కులం ఉంది. ముదిరాజు కులం ఇవాళ బీసీలలో అత్యధిక జనాభా ఉన్న కులం అని గతంలో చెప్పిర్రు, ఇప్పుడు చెప్పిర్రు. కానీ వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఎక్కడ ఉన్నది? చట్టసభలలో ఉన్నదా? ఒకటే ఎంపీ, ఒకటే ఎమ్మెల్యే, ఒకటే ఎంపీఎల్సీ, 11 మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఈ రాష్ట్రంలో. మరి ఆ ప్రాతినిధ్యం మీరు మీ పార్టీ నుంచి ఇచ్చిర్రా? కనీసం మీరు ఏ విధంగా గౌరవిస్తున్నారో మీ లెక్కలని? ఆ ప్రభుత్వము అదే చేసింది, ఈ ప్రభుత్వం అదే చేస్తున్నది. కాబట్టి వీటిని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది పక్కకు పెడితే, సమాజంలో ఉన్నటువంటి ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఈ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, తప్పనిసరిగా ఇది ఒక ఆయుధంగా వాళ్ళు తీసుకునే అవకాశం ఉన్నది, అవసరం ఉన్నది. దాన్ని మేము స్వాగతిస్తాం కూడా. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ఆధారంగా తప్పనిసరిగా ఆ మేరకు ఎవరికి ఎంతనో ఆ ఆట దక్కే విధంగా మన పోరాటాలు ఉండాలి, మన డిమాండ్లు ఉండాలి, మన కార్యాచరణ కూడా ఉండాలి. ఇక్కడ ఇవాళ రేపు సంఘాలు సంస్థలని అంత సమయం కేటాయించే వాళ్ళు ఎవరు కనపడట్లేదు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినామా లేదా, ఎవరైనా మాట్లాడితే వాళ్ళకు సంబంధించిన కామెంట్లు ఉంటాయి కదా, మంచో చెడో ఎవరు చూసింది వాళ్ళు రాస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక వేదిక ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజలను ఇటువైపు ఆలోచింపచేయాలనే ఇది ఒక సాహసమనాలనా దుస్సాహసమనాలనా మీరే చెప్పండి. సాహసము దుస్సాహసము ఏం కాదు. ఇలా తక్షణ అవసరం. ఈ రాష్ట్రంలో తక్షణ అవసరం. మనకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జయశంకర్ గారు చెప్పింది ఏమిటి అంటే, తెలంగాణ అయితే రానివ్వండి, మనం మేము గట్టిగా మాట్లాడినాం. సామాజిక ఎజెండా అనేది మాట్లాడాలి, సామాజిక న్యాయం అనే ఎజెండాను పెట్టుకోవాలి మనము ఉద్యమ క్రమంలో అని చెప్తే ఆయన ఏమన్నాడు అంటే, తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడితే మనకు దొరుకుతుంది. రేపు సామాజిక న్యాయాన్ని, ప్రజాస్వామిక తెలంగాణను, ఇంకో తెలంగాణ అన్ని రకాలుగా అంశాలని మాట్లాడుకోవడానికి, ఎజెండా మీద తేవడానికి, వాటి సాధించుకోవడానికి ఒక దొరుకుతుంది అని చెప్పినారు. ఇవాళ 12 సంవత్సరాలు జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చి. మీరు అన్నట్టుగా పుష్కర కాలం గడిచిపోయింది. ఈ పుష్కర కాలంలో తెలంగాణ సమాజానికి మనం ఇచ్చినటువంటి హామీలు కానీ, ఉద్యమ క్రమంలో మనం ఇచ్చినటువంటి విశ్వాసాలు కానీ ఇవాళ అమలు జరిగినాయి అనేది సమీక్ష చేసినప్పుడు చాలా అంశాలు, చాలా అస్తిత్వాలు దెబ్బతింటున్నాయి. మళ్ళీ ఇవాళ తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వం దెబ్బతింటున్నది. అదేవిధంగా సాహిత్యపరంగా అనేక సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా చారిత్రకంగా మనకు రావాల్సినటువంటి మన గుర్తింపులు, మనం విస్మరించినటువంటి ప్రతీకలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టుకునే ప్రయత్నాలు జరుగుతలేవు, వాటి ముందు తరాలకు అందించే ప్రయత్నాలు జరుగుతలేవు. ఇవాళ మనకు హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే నేను రాజీనామా చేస్తా అని బెదిరించిన రోషయ్య లాంటి ముఖ్యమంత్రి విగ్రహాన్ని పెట్టుకున్నాము. తెలంగాణ పాట పాడడానికి నిరాకరించి ధిక్కరించినటువంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తెలంగాణ నడిబొడ్డున పెట్టుకున్నాం. అంటే మన అస్తిత్వము పరాయీకరణ జరుగుతూ ఉన్నది మన కళ్ళము కట్టే. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలంటే మన అస్తిత్వాన్ని మళ్ళొకసారి గుర్తుకు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి మీరన్నట్టుగా గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే ఏకైక ఎజెండా మీద అన్ని వర్గాల ఆకాంక్ష కాబట్టి అన్ని వర్గాలను సమీకరించుకోవడం చాలా సులభమైంది. కానీ ఇవాళ అస్తిత్వం అనేది అందరికీ ఈ ఆమోదయోగ్యమైన అంశం కాకపోవచ్చు, లేదా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, కార్యాచరణ వేరే ఉండొచ్చు. వాళ్ళందరినీ సమీకరించడం అనేది కొంత కష్టమైన పని అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక దగ్గర మొదలుపెట్టాల్సి ఉన్నది. బెటర్ లేట్ దెన్ నెవర్. కాబట్టి తప్పనిసరిగా మొదలుపెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎంత పెద్ద ప్రయాణమైనా తొలి అడుగుతోనే మొదలవుతుందనే విశ్వాసంతోనే తెలంగాణ
రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని జయశంకర్ గారి ఆశయాలను అనుగుణంగానే భావవ్యాప్తి అధ్యయనము, భావవ్యాప్తి, కార్యాచరణ అనే మూడంచెల విధానంతోనే మేము ఇవాళ ముందుకు పోదామని సిద్ధపడ్డాం. అడిగిన ప్రశ్న గారు మరో రూపంలో అడుగుతా నేను. జాతీయవాద దృక్పథం ఉండాలి, ఒక విశాలమైన దృక్పథం ఉండాలి, కానీ ఈ సంకుచితమైన భావన ఎందుకు, ఈ ఆలోచన ఎందుకు అనే ఒక ప్రశ్న అక్కడక్కడ వస్తున్నది. తప్పనిసరిగా ఇది ఒక మంచి ప్రశ్న. ఎందుకు అంటే ఒక జాతీయవాదములో తప్పనిసరిగా ప్రాంతీయ తత్వం అనేది, దానికి ఒక ఐడెంటిటీ అనేది ఉండాలి. ప్రాంతీయత అనేటటువంటి ఐడెంటిటీని త్యాగం చేసేటువంటి జాతీయవాదము అనేది తప్పనిసరిగా అది ఒక ప్రజాస్వామికమైన జాతీయవాదం కాదు. ప్రజాస్వామ్యంలో మనిషి కేంద్రంగా విలువలు ఉండాలి, మనిషి కేంద్రంగా అన్ని సంస్కరణలు మనిషి కేంద్రంగా ఉండాలి. జాతి కేంద్రంగా ఉన్నప్పటికీ కూడా అంటే విశాల ప్రయోజనాలు ఉంటాయి, కానీ అందులో నీ జాతి లోకల్ స్థానికతను త్యాగం చేయాల్సిన అవసరం రావద్దు. దాన్ని అణిచిపెట్టి జాతీయతావాదం ముఖ్యము అనేటువంటి విధానాన్ని మేము తప్పనిసరిగా వ్యతిరేకిస్తాం. జాతీయతావాదం అవసరమే, జాతీయత అనేది అవసరము. ఏ జాతీయత అంటే అందరినీ సమానంగా చూసే జాతీయత. ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని సమానంగా చూసే జాతీయతను మేము కోరుకుంటా ఉన్నాం. తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ను సమానంగా చూసే జాతీయతను కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని లేదా ఈ తెలంగాణ ప్రజా సంస్కృతిని, అదేవిధంగా ఇతర సంస్కృతులని సమానంగా చూసేటువంటి సంస్కృతిని, జాతీయతావాదాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి జాతీయతావాదము అంటే ఒక ప్రాంతాన్ని అణిచివేసి, ఒక ప్రాంతాన్ని బలంతో అణిచివేసి అప్రజాస్వామ్యంగా వ్యవహరించేటువంటి పద్ధతులు, అది జాతీయవాదం కాదు, అది కుచితత్వము, నియంతృత్వం అని చెప్పి మేము భావిస్తాం. అస్తిత్వ వేదిక తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు ఏం చెప్పదలుచుకున్నది? తప్పనిసరిగా తెలంగాణ ప్రజలు ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏ విధమైన త్యాగాలు చేసినరో, ఏ విధమైనటువంటి ఒక ఏకాభిప్రాయాన్ని ప్రజాస్వామిక పద్ధతులలో వ్యక్తీకరించారో, ఆ తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, ఉనికిని, ప్రత్యేకతను నిలబెట్టుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలకు కూడా అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడమే తెలంగాణ పోరాటం, స్వరాష్ట్ర ఆకాంక్షే తెలంగాణ అస్తిత్వాలను నిలబెట్టుకునే ఆకాంక్ష. అస్తిత్వం అనేది సపరేట్గా లేదు. తెలంగాణ అనే ఒక భావనలోనే అస్తిత్వం ఇమిడి ఉన్నది. కాబట్టి తెలంగాణ నిలబెట్టుకోవడం అంటే అస్తిత్వాలను కాపాడుకోవడమే తెలంగాణ నిలబెట్టుకోవడం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ సంస్థకైనా ఒక రాజకీయ భావజాలం ఉంటుంది, వ్యక్తులకు ఉంటుంది, లేకుండా ఎవరు బహుశా ఉండకపోవచ్చు. టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బీజేపీ, ఏ భావజాలం ఉన్నది ఆ తెలంగాణ అస్తిత్వ వేదికకు? రాజకీయ పార్టీలకు సంబంధించిన భావజాలమే రాజకీయ భావజాలం కాదు. రాజకీయ ఆయా పార్టీలకు ఇప్పుడు ఇవాళ ఏ పార్టీకి ఏ భావజాలము లేదు. అధికారమే భావజాలం, అధికారమే పరమావధి. కాబట్టి వాటి భావజాల జోలికి మేము పోదలుచుకోలేదు, అది చర్చాంశం. ఏమో ఈ కాంటెంపరీ పాలిటిక్స్లో దిస్ ఈజ్ నో మోర్ ఏ టాపిక్. భావజాలము అనేటువంటిది రాజకీయ పార్టీలకు, ఇవాళ మనం చూస్తున్న రాజకీయ పార్టీలకు కాంటెంపరీ పాలిటిక్స్లో లేనే లేదు. కాబట్టి మాకు రాజకీయ ఆలోచనలు తప్పనిసరిగా ఉంటాయి. ఒక సంస్థకు ఒక ప్రజా రాజకీయాలు లేదా ఒక ప్రజాస్వామిక రాజకీయాలు, ఒక ప్రజాస్వామిక పునాదిగా, ప్రజాస్వామ్యం పునాదిగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయాలు అనేటువంటివి మేము తప్పనిసరిగా అంబేద్కర్ పూలే తరహా 100% అంబేద్కర్ పూలే ఏదైతే చెప్పిండో తప్పనిసరిగా వాటి నేపథ్యంలోనే, వాటి దేదీప్యంలోనే తప్పనిసరిగా తెలంగాణ అస్తిత్వ వేదిక తమ కార్యాచరణను రూపొందిస్తుంది, ఆచరిస్తుంది. తప్పనిసరిగా ప్రజలను డెమోక్రటైజ్ చేయడానికి, మరింత డెమోక్రటైజ్ చేయడానికి, ప్రజాస్వామీకరించడానికి, ప్రజాస్వామిక సమాజంలోని అన్ని వ్యవస్థలని ప్రజాస్వామీకరించడానికి చేసే ప్రయత్నాలలో ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ అస్తిత్వ వేదిక ఈ అస్తిత్వాలను నిలబెట్టుకునే క్రమంలో జోడించి మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ. తెలంగాణ అస్తిత్వ వేదిక ఏం చేయబోతున్నది? తెలంగాణ అస్తిత్వ వేదిక భిన్న అంశాలను ఏ దృష్టికోణంతో చూడబోతున్నది? ఈ వేదిక భవిష్యత్తులో తెలంగాణలో ఏ పాత్ర ఎట్లా పోషించబోతున్నది అనే అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ, వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.